నమస్తే జిల్లావానికి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె విరమణ ప్రసక్తే లేదంటున్న కార్మికులు బెదరని యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లో అధికారులు రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా శ్రీ పుష్పయాగం రాజోలు మండలంలో ప్రత్యేక హోదా ఉద్యమం తాటిపాక జంక్షన్ లో రాస్తా రోకో ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా 43% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని భీష్మించిన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రోడ్డు రవాణా సంస్థ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. మరి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా 9 డిపోల్లో కూడా మరి 100% సమ్మె సక్సెస్ అయింది, విజయవంతంగా నడుస్తోంది. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారో పే స్కేలు, ఆ ఫిట్మెంట్ మరి ఆర్టీసీ కార్మికులు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ ఆర్టీసీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సమానంగా 27% ఐఆర్ ఇచ్చారు. మరి 27% ఐఆర్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 27% ఐఆర్ ఇచ్చారో దాని ప్రకారమే మరి వాళ్ళు 43% పే స్కేల్ ఇవ్వాలన్నటువంటిది మేము ఈ సమ్మెపూర్వకంగా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంధ్ర తెలంగాణ కూడా మరి ఏపీఎస్ఆర్టీలో సమ్మె జరుగుతుంది. మరి అందరూ కూడా ఏదైతే మరి పే స్కేల్ పెండింగ్ ఉందో అది వెంటనే మరి ఆ సమస్యను పరిష్కరించమని మరి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి మేము ఎన్జిఓలతో సమానంగా ఏదైతే 43% ఫిట్మెంట్ ఎంతో అదే ఇవ్వమంటున్నా కానీ వాళ్ళకన్నా ఎక్కువగా ఇవ్వట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి మాకు వేరియేషన్ 19% ఉంది. అది మేము సమానం చేయమని అడగట్లేదు. వాళ్ళకి ఏదైతే ఇచ్చారో ఆ 43% గతంలో అగ్రిమెంట్ జరిగింది. ఎన్జిఓలతో సమానంగా మీకు చేస్తామని అలాగే మాకు అగ్రిమెంట్ జరిగింది. చేస్తున్నాయి ఈవేళ మేము పే స్కేల్ జరిపించాలని సమ్మె చేస్తుంటే ఆర్టీసీ మీద 800 కోట్లు లేకపోతే 1500 కోట్లు భారం పడుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం ప్రభుత్వం యాజమాన్యం కలిసి తీసుకొస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ఎంవీ ట్యాక్స్, ఆయిల్పై సెస్, వివిధ రకాల పన్నుల పేరట సుమారు సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి ప్రభుత్వం లూటీ చేస్తుంది. ఈ 1800 కోట్ల రూపాయల వివిధ రకాల పన్నుల్ని రద్దు చేస్తే ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోయి అలాగే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు పే స్కేల్ వేళ అనుకున్న ప్రకారంగా చేయగలుగుతాం. మాకు 2013 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. అయితే యజమాన్యం 2 సంవత్సరాలుగా మేము తాత్సార్యం చేస్తూ ఈరోజు కూడా వేతన సవరణ చేయకుండా మేము వేరే కంపెనీలు వేస్తున్నాం అని చెబుతున్నాం. ఇంకో 2 సంవత్సరాలు వేరే పే స్కేల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇంకా కంపెనీలు అని చెప్పేసి నాతోనే ప్రయత్నం చేస్తున్నాం. మా డిమాండ్ చాలా న్యాయమైంది. ఏదైతే 43% అడుగుతున్నాం మేము ఈరోజు ఎన్జిఓస్తో సమానంగా అడుగుతున్నాం. మేము అడిగింది 43% ఫిట్మెంట్. అది కూడా యాక్చువల్గా ఎన్జిఓస్ జీతాలతో పోల్చుకుంటే మేము ఇంకా 19% తక్కువగానే ఉంటాం. అయినప్పటికీ మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ అంగీకరించడానికి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధిలో ప్రయత్నం చేయకుండా కార్మికుల మీద తప్పుల్ని నెట్టేయాలని ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఈ సమ్మెని ఫెయిల్ చేయాలని ప్రైవేట్ వాహనాలని ప్రైవేట్ డ్రైవర్ని పట్టుకుని వచ్చి సమ్మెని ఫెయిల్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటి, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ ఏమిటి అని చెప్పేసి ఏ రకంగా ఆలోచించలేదు. ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకుని తునిలో జేఏసీ కార్మికులు యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. వీరికి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంఘీభావం తెలియజేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. చెప్పండి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమస్య తీరేంత వరకు, సమస్య తీరేంత వరకు, సమస్య తీరేంత వరకు, సమస్య తీరేంత వరకు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 2 సంవత్సరాలుగా ఫిట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దబదబాలుగా. అయినా సరే ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. దానివల్లనే గత్యంతరమైన పరిస్థితిలో ఈరోజు సమ్మెకు సన్నాహితం కావడం అన్ని యూనియన్లు ఏకదాటిగా. అయితే
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ చేయాలని మా యొక్క డిమాండు. వారు సమాన క్వాలిఫికేషన్కి సమాన జీతం ఇవ్వాలనే నిబంధనను తొంగలో తొక్కి గవర్నమెంట్ ఉద్యోగులకి ఫిట్మెంట్ చేసి ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద ఈ వివక్షత ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. కాదంటే గత 2 సంవత్సరాలుగా ఏప్రిల్ 2013 నుంచి కూడా మా యొక్క ఫిట్మెంటు చేయవలసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా దబదబాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉన్నాం. అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంలో విధి లేని పరిస్థితుల్లో ఈరోజు స్ట్రైక్ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఏం లేదండి, మేము ఓన్లీ స్ట్రైక్ చేసి పక్కన ఉన్నాం తప్ప వాళ్ళ విధులకు మేము ఎటువంటి ఆటంకం కలిగించలేము. అయితే సమ్మె అనివార్యమైనప్పటికీ సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కార్మికులు సమ్మె విరమించుకోవాలన్న యాజమాన్య బొజ్జిగింపులు ఫలించలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెతుక్కుంటున్న మేనేజ్మెంట్ నిరుద్యోగులను రంగంలోకి దింపుతోంది. దినసరి వేతనాలతో తాత్కాలిక నియామకాలను చేపడుతున్నారు. తుని డిపో మేనేజర్ పరిస్థితులకు అనుగుణంగా బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మిక యూనియన్లన్నీ కూడా సమ్మెకి పిలిపించినాయండి. ఈ సమ్మె కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మన వీసీఎండీ గారు ప్రతి ఒక్క సిబ్బందిని ఉద్దేశించి పత్రాలు జారీ చేశారు. అవన్నీ కూడా గేట్ మీటింగ్స్ పెట్టి నిన్న వారికి వివరించడం జరిగింది. ఈ సమ్మె జరగడం వల్ల మన ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది, ఎస్పెషల్లీ మా తుని డిపోకి ఎంత నష్టం వస్తుందని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇప్పుడు మే నెల రావడము, పెళ్ళిళ్ళు, తర్వాత వేసవి సెలవులు, పరీక్షలన్నీ అయిపోవడం, దీంతో రద్దీ బాగా పెరిగి మాకు సాధారణంగా వచ్చేటువంటి ఆదాయం కంటే దాదాపుగా ₹1,00,000 ఆదాయం ఎక్కువ వస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఈ సమ్మె చేయడం కరెక్ట్ కాదని వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న హైర్ బస్సు ఓనర్స్ని కూడా పిలిపించి వారి బస్సులన్నీ కూడా నడపమని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా వారికి ఎయిదర్ సైడ్ నో పేమెంట్ బేసిస్లో పబ్లిక్ కన్వీనియన్స్ కోసం వారు మనకి ఏమీ అమౌంట్ కట్టకపోయినా కూడా తిరగచ్చు అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళని ఎలా పంపిద్దాం అనుకుంటున్నారు, ఏంటి వాటికి చెప్పండి సార్. ప్రైవేట్ కాంట్రాక్ట్స్లోనే ప్రత్యేకించి పిల్లల దగ్గర కూడా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కదా వారికి. ఇప్పుడు కండక్టర్స్, డ్రైవర్స్గా చేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళని, కండక్టర్స్గా ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్, వారి ఆధార్ కార్డు కానీ మరొకటి ఏదైనా ఐడెంటిటీ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని వస్తే వారికి టికెట్లు ఇచ్చి పంపిస్తామండి కండక్టర్గా. అదేవిధంగా డ్రైవర్గా వారికి హెవీ పాసెంజర్ లైసెన్స్ ఉండి వారు డ్రైవింగ్ కనుక ఇప్పుడు వ్యాలిడ్ లైసెన్స్ కనుక ఉన్నట్టయితే వారిని లోపల గ్యారేజ్లో తీసుకెళ్ళి ఎంఎఫ్ గారితో వారిని చెక్ చేయించి డ్రైవింగ్ కనుక బాగుంది అని అనుకుంటే వారికి కూడా ఇచ్చి లైన్కి ఇచ్చి పంపిస్తామండి. పంపించి ఎన్ని వీలైతే అన్ని బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తాము. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తామండి. అదేవిధంగా కార్మిక యూనియన్ నాయకులందరికీ కూడా వారిని స్ట్రైక్లో పాల్గొవద్దని, ఒకవేళ వాళ్ళు పాల్గొన్నా కూడా ప్రైవేటు వ్యక్తుల్ని మేము తీసుకొచ్చి బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆటంకపరచవద్దని చెప్పి కూడా వారికి విన్నవించడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన పిల్లి దంపతులకు తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 రోజుల పాటు రత్నగిరి క్షేత్రం సత్యదేవుని కళ్యాణోత్సవాలతో పులకరించింది. అనంత లక్ష్మీదేవితో మీసాల స్వామి వివాహ వేడుకలు శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. సమర్పయామి
కర్నూలులో పోలీసులు అదుపులోకి తీసుకున్న జనశక్తి అగ్రనేత కూర రాజన్న, రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కూర్నాకుల వీరాంజనేయులు, మోత వెంకట్రావులను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని వీరాంజనేయులు భార్య సుశీల డిమాండ్ చేశారు. అక్కడ పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందని, జగ్గంపేటలో ఆందోళన వెలుబుచ్చిన ఆమె పోలీసుల నిర్బంధంలో ఉన్నవారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. 3వ తారీఖుని ఆదివారం కర్నూలు జిల్లా సమావేశానికి వెళ్ళారండి. ఈయన అయితే 3 రోజుల బట్టి నుంచి ఫోన్లు అవి తీర్తలేదండి. టీవీ లైవ్లో 5గురు అరెస్ట్ అయ్యారండి. వస్తుందండి 5గురిలోని రాజన్న వేరే 2 చూపించున్నారు కదండి. ఆంజనేయులు గారిని మోత వెంకటరావుని చూపించలేదండి. ఏమన్నా కేసులు ఏమన్నా ఉంటే మాకు అప్పండి, మీ జిల్లా తీసుకొచ్చి కోర్టులో అప్పండి, మేము కోర్టులో హాజరుపరచండి. లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నాలు అవి చేస్తామండి. ఈ లోపల మా కుటుంబం కూడా మేము నిరాహార దీక్ష చేస్తామండి ఆయన కోసం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు 3వ తారీఖు ఆదివారం నాడు కర్నూలులోని వెంకటాపురం పట్నం కాలనీలో రైతు కూలీ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి హాజరవగా అక్కడ పోలీసు వాళ్ళు కర్నాకుల వీరాంజనేయుల్ని, మోత వెంకట్రావుని మరికొంతమందిని అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసి కోర్టులో పెట్టకుండా ఇతర పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళ మీద ఎటువంటి కేసులున్నా కానీ కోర్టులో హాజరుపరచాలని మా రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపటి డిఎస్సి ఎగ్జామ్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తునిలో మోడల్ టెస్ట్ నిర్వహించింది. రాజా హైస్కూల్లో నిర్వహించిన ఈ టెస్టుకు దాదాపు 200 మంది హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఎస్వి రమణ, యూటీఎఫ్ ప్రతినిధులు జి అప్పలనాయుడు, కెవి రమణ, బాపన్న, నాగార్జున, నాని తదితరుల పర్యవేక్షణలో మోడల్ పరీక్ష జరిగింది. మండల యూటీఎఫ్ శాఖ వారు జిల్లా శాఖ తరఫున మరి డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహించ జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో చాలా సంతోషకర విషయం. ఎందుచేతంటే చాలామంది విద్యార్థులు ఈ డిఎస్సి ఎగ్జామ్లు రాస్తున్నారు. వాళ్ళకి మోడల్ టెస్ట్ నిర్వహించడం వల్ల వాళ్ళకి సబ్జెక్టులో ఎంతవరకు సాధించగలనే నమ్మకం వాళ్ళు పెరుగుతుంది. ఈ నిర్వహించినందుకు వాళ్ళకి మా మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా పాఠశాలలో మరి యూటీఎఫ్ జిల్లా తరఫున మరి మండల తరఫున కూడా ఒక డిఎస్సి మోడల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం మా పాఠశాల ద్వారా జరుగుతున్నందుకు మరి యూటీఎఫ్కి మరి మున్సిపల్ కమిషనర్ అందరికీ కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు టెస్ట్లో కండక్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు మంచి మార్కులతో ముందరికి వెళ్ళి మరి రాబోయే డిఎస్సి పరీక్ష మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ పక్షాన ఎంపిక చేసిన కేంద్రాలు తుని, రామచంద్రపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రంపచోడవరం కేంద్రాలుగా డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతోంది. అంటే ముఖ్యంగా యూటీఎఫ్ ఆవిర్భావం హక్కులు బాధ్యతలు ఈ 2 నేత్రాలుగా, అలాగే అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే త్రిసూత్రాల ఆధారంగా 1974లో అమలాపురం కేంద్రంగా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని క్యాడర్లు, అన్ని మేనేజ్మెంట్లు ఒకే సంఘంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని 4000 సభ్యత్వంతో ప్రారంభించడం జరిగింది. మరి ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 1,30,000 సభ్యత్వంతో, అలాగే ఈరోజు ప్రవాస ఆంధ్రప్రదేశ్గా 95,000 సభ్యత్వంతో, ఈ జిల్లాలో 13,500 సభ్యత్వంతో యూటీఎఫ్ అతిపెద్ద సంఘంగా కొనసాగుతుంది. ఈ పరీక్ష వెళ్ళే వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇది 6 కేంద్రాలే కాకుండా రాష్ట్రంలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాల్లోనూ కూడా ఈరోజు ఈ మోడల్ డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఈ డిఎస్సికి వెళ్ళే అభ్యర్థులు అందరికీ కూడా యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన, రాష్ట్ర శాఖ పక్షాన, అలాగే స్థానిక పక్షాన కూడా
బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ జిల్లాలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటోంది. సినీ హీరో శివాజీ దీక్షలకు సంఘీభావం వ్యక్తం చేస్తూ పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజోలు మండలం తాటిపాక జంక్షన్లో పొలిటికల్ జేఏసీ, మాల మహానాడు, ఆటో యూనియన్లు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. విభజన సమయంలో బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. ఇచ్చిన హామీ అయినటువంటి ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తీవ్రతరం చేస్తామని ఈ కోనసీమ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయకపోతే పార్టీలకు అతీతంగా మేమంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అది నా పేరు జాలం సుబ్బారావు. మరి గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చి ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ ప్రత్యేక హోదా కల్పించలేదు. దీని మీద ఎవరు ఉద్యమం చేసినప్పటికీ జేఏసీ తరఫున ఇక్కడ మేమంతా కూడా వారి వెనకాల ప్రయాణం చేస్తామని మేము కోరుతూ ఉన్నాం, మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ విషయంలో సినీ వర్గం నుంచి శివాజీ మొట్టమొదటిసారిగా ఈ విషయం మీద అతను పోరాటం చేస్తున్నాడు కాబట్టి అతనికి అభినందనలు తెలియజేస్తూ ఆయనతో పాటుగా ఎవరు చేసినా కానీ ఈ ప్రత్యేక హోదా విషయంలో మేమంతా కూడా వారి వెనకాల ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాజమండ్రి సమీపంలో వేమగిరి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కడియం మండలం వేమగిరి వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో అటువైపు వెళ్తున్న సైక్లిస్టు ప్రమాదంలో మృతి చెందాడు. మరో 2 గాయాల బారిన పడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4:30 ప్రాంతంలో వ్యాగనార్ వైజాగ్ వైపుకి వేమగిరి సెంటర్ వద్ద స్పీడ్గా అజాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఆగి ఉన్న లారీ క్లీనర్ టైర్ మార్చుకుంటుంటే వారిని గుద్దుకుంటూ ఒక వేమగిరి తోటకు చెందిన 8 లక్ష్మణరావు అనే సైకిల్ని గుద్దుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళడం వల్ల లక్ష్మణరావు అనే వ్యక్తి స్పాట్లో చనిపోయారు. మిగతా 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడితే వారిని 108లో రాజమండ్రి హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఒక లేడీ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడవడం వల్ల ఈ యాక్సిడెంట్. లక్ష్మణరావు తండ్రి గారి పేరు చిన్న కొండలరావు గారు, వయసు 34 సంవత్సరాలు, వేమగిరి గ్రామం. ఈయన సైకిల్ మీద వేమగిరి నుంచి వేమగిరి సెంటర్ వైపుకి నడుపుకుంటూ వెళ్తున్నారండి. వెనక నుంచి ఒక వ్యాగనార్ కారు నెంబరు AP 31 CM 6489 ఆ కారు డ్రైవరు ఆ కార్ని వేగంగా అజాగ్రత్త నడుపుకుంటూ వచ్చి ఆ సైకిల్ ఆసామిని వెనక నుంచి గుడ్డగా సైకిల్ ఆసామికి తీవ్రమైన గాయాలు రోడ్డు మీద స్పాట్లో చనిపోయాడు. అదే సంఘటన కృష్ణాపురం ఆక్రమణల భాగోతం కిర్లంపూడి మండల సర్వసభ్య సమావేశాన్ని కుదిపివేసింది. ఎంపీసీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రారంభం కాగానే కృష్ణాపురం సర్పంచ్ చాగంటి పూర్ణ తహసీల్దార్తో వాగ్వివాదానికి దిగడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గవర్నమెంట్ ప్రకారం మొక్కలు ఉపాధి హామీ పథకం చేస్తారు. దీనిలో ఉన్నాయో దాని మీద పడ్డ వర్షం అంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఆ నీరు వృధాగా పోకుండా భూమిలో ఇంకే విధంగా ఒక 54,000 రూపాయల యూనిట్ మంజూరు ఇస్తారు. ప్రతి గ్రామానికి ఎన్ని గవర్నమెంట్ సంస్థలు అన్ని యూనిట్లు మంజూరు ఇస్తారు. అవి కూడా చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న బోర్లు రీఛార్జ్ అవుతే మనకి బోర్లు ఎండిపోవడం, వాటర్ రాకపోవడం వంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఆ వరకు కూడా మనం గ్రామాల్లో ఖచ్చితంగా సర్పంచెస్ అదేవిధంగా ఎంపీటీ సభ్యులు చేయమని కోరుతా ఉన్నాం. అలాగే నూర్పుడి కళ్ళాలు రైతాంగానికి ఉపయోగపడే నూర్పుడి కళ్ళాలు ఏమంటే మనకి వేరే వారం చేస్తూ ఉన్నారు ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో. అలాగే అన్ని గ్రామాల్లో కూడా నూర్పుడి కళ్ళాలు మనం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం డబ్బంతా కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. అలాగే చెరువులకు సంబంధించి ఇరిగేషన్ అయ్యి గారు ఇరిగేషన్ ట్యాంకుల గురించి చెప్తారు. మన ఉపాధి మీద కూడా అనేక చెరువులు మంజూరైనవి. ముఖ్యంగా ఇది సమ్మర్లో మనకి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే చెరువులు ఎండగట్టి దానిలో ఉన్న పూడిక ఉపాధి హామీ కూలీలు ఉపయోగించుకుని తీస్తే కనుక చెరువు యొక్క లోతు పెరుగుతుంది. రేపు వర్షాకాలంలో పడ్డ వాటరు
ఆ చెరువులు నిల్వ ఉండి అది భూమిలోకి ఇంకి తద్వారా భూగర్భ జలాలను పెంపొందిస్తాయనేది గవర్నమెంట్ ఆలోచన. అలాగే తీసిన మట్టి కూడా రైతాంగానికి ఉపయోగపడితే రైతులు పట్టుకెళ్ళచ్చు ఉచితంగా. కాబట్టి ఉపాధి కూలీలు కూడా పని దొరుకుతుంది. కాబట్టి మనందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని గ్రామాల్లో చెరువులు ఎండగట్టి ఈ నెల రోజులు కూడా నీరు చెట్టు కార్యక్రమం కింద మనం చెరువులు పొడికి తీస్తే మరి ఆ మంచి కార్యక్రమం కూడా మనం ఉచితంగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం చేసినట్టు అవుతుంది. జగ్గంపేట నెహ్రూ కాలనీ కాల్వ మరమ్మతు పనులను నిలిపివేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు బయటకు పోయే మార్గం లేక నిల్వ ఉండిపోయి దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి మంచిగా నన్ను మొక్క చెప్పండి మాకు ఇబ్బంది. వెళ్ళడానికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది ప్రజలందరికీ కూడా. త్వరితంగా దీనికోసం తగిన జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ చేయాలని. చాలా ప్రాబ్లం కదా సార్. రావాలంటే మీ సేవా కేంద్రానికి రావాలంటే ఇబ్బందే. మరి ఇన్ని రోజులు మరి ఎలా ఉండడం అనేది విచారం అండి. ప్రభుత్వం మరి తొందరగా పట్టించుకుని ఇది పూర్తి చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కన్వర్ట్ గురించి అండి, ఇక్కడ కన్వర్ట్ తవ్వారండి. తవ్విన తర్వాత దాన్ని అటు కాకుండా వదిలేశారండి. అది పంచాయతీ కూడా కొత్త దీన్ని చర్య తీసుకోమని. ఈ అబ్బాయి చాలా ఇబ్బంది పడుతుంది. ఎక్కడ ఒక కిలోమీటర్ దూరంలో బండి పెట్టి ఇక్కడ రావాల్సి వస్తుందండి. ఇక్కడ మన ఈషా ఇక్కడ రావాలంటే బండి ఎక్కడో పెట్టుకుని రావాల్సి వస్తుంది సార్. మేము ఈ ప్రభుత్వానికి మేము రాత్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ట్రాఫిక్ కోటకనే అది మీ ప్రభుత్వాన్ని దాన్ని ఏదో చూసి చేయించమని మేము కోరుకుంటున్నామండి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె విరమణ ప్రసక్తే లేదంటున్న కార్మికులు. బెదరని యాజమాన్యం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లో అధికారులు. రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శోభాయమానంగా శ్రీ పుష్పయాగం. రాజోలు మండలంలో ప్రత్యేక హోదా ఉద్యమం, తాటిపాక జంక్షన్ లో రాస్తా రోకో. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.